బ్రేకింగ్ న్యూస్ మేడ్చల్ జిల్లా కుతుబ్లాపూర్ నియోజకవర్గంలోని ఉస్మాన్ ఖాన్ కుంట చెరువు ఆక్రమణలపై హైడ్రా విచారణ పూర్తయింది. పోలీసు రెవెన్యూ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు ఆక్రమణలు అక్రమ నిర్మాణాలపై సమగ్ర నివేదిక తయారు చేశారు. త్వరలోనే నివేదికపై చర్యలు తీసుకోనున్నారు హైడ్రా అధికారులు. చెరువు ఆక్రమణలపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు డైరెక్టర్ గా ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థ ప్రణీత్ ప్రణవ్ డెవలపర్స్ వివాదంలో ఉంది. జాగృతి అధ్యక్షురాలు కవిత మీడియాలో విమర్శలు చేయడంతో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తం 8 ఎకరాల్లో ఉన్న చెరువులో 6.8 ఎకరాలు ఎఫ్టీఎల్, 2 ఎకరాలు బఫర్ జోన్ను ఆక్రమించి విల్లాలు నిర్మించినట్టు ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వ ఆయల్లో హెచ్ఎండిఏ వద్ద ప్రణీత్ ప్రణవ్ సంస్థ ఈ చెరువును దత్తత తీసుకుంది. కుతుబ్లాపూర్ నియోజకవర్గంలో ఉస్మాన్ ఖుంట చెరువు ఆక్రమణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. సాగర్, చెప్పండి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఉస్మాన్ ఖుంట దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో దత్తత పేరుతో చెరువులను పెద్ద ఎత్తున తీసుకొని దాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి హెచ్ఎండిఏ దగ్గర ఒప్పందం చేసుకొని అనుమతులు పొందిన అనంతరం కూడా వాటిని పూర్తిగా కాజేసి చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమంగా విల్లాలు నిర్మాణాలు చేపట్టి కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నటువంటి ఈ నిర్మాణ సంస్థల బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జనరల్గా మనం చూడొచ్చు ఈ వెంచర్లు, ఇది మనకు ఒకసారి హెచ్ఎండి అధికారికంగా ఇచ్చిన వెబ్సైట్లో ఉన్నటువంటి డేటా ప్రకారం ఇందులో మహమ్మద్ ఉస్మాన్ కుంట లేక్ ఐడితో పాటుగా 2800 గిగిల్లాపూర్, గండి మైసమ్మ, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, మేడ్చల్ మల్కాజ్గిరిలో వస్తుంది. ఇందులో ఈ చెరువు మొత్తం 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి చెరువు. దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో ప్రణయ్ అనే డెవలపర్ సంబంధించినటువంటి నిర్మాణ సంస్థ, కుకట్పల్లి ఎమ్మెల్యే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకే ఈ అక్రమ నిర్మాణాలు నిర్మించినట్లుగా కూడా ఇప్పటికీ దర్యాప్తులో తేలింది. అయితే మొత్తం 70 ఎకరాల్లో 800 విల్లాలు నిర్మిస్తే అందులో ఈ చెరువు ఉస్మాన్ కుంటకు సంబంధించినటువంటి చెరువులోనే 8 విల్లాలు బఫర్ జోన్లో నిర్మించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే జనరల్గా దత్తత తీసుకున్న చెరువులను అభివృద్ధి చేసి స్థానికంగా ఉండే ప్రజలకు అందుబాటులో ఉంచాలి. కానీ ఇక్కడ ఈ నిర్మాణ సంస్థ చేసినటువంటి భాగోతాన్ని బిగ్ టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తుంది. ఈ చెరువుని హైదరాబాద్ ఫస్ట్ ప్రైవేట్ లేక్గా చూపిస్తున్నారు. జనరల్గా ఉస్మాన్ కుంట ఆనవాళ్లే లేకుండా చేశారు. ఉస్మాన్ కుంటకు దశాబ్దాల చరిత్ర ఉంది. దాదాపు 8 ఎకరాల విస్తీర్ణంలో దీనికి ఎఫ్టీఎల్ బఫర్ జోన్కి సంబంధించినటువంటి విస్తీర్ణం ఉంది. ఇందులో ఫుల్ ట్యాంక్ లెవెలే 6 ఎకరాలకు పైగా ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంది. ఇది ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి చెరువు. కానీ దీన్ని దత్తత పేరుతో దీన్ని డెవలప్మెంట్కి తీసుకున్నటువంటి నిర్మాణ సంస్థ పూర్తిగా ప్రైవేట్ లేక్గా చూపించారు. మనం చూడొచ్చు, దాని పేరు కూడా లేకుండా వాళ్ళ విల్లాలు ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ మీకు క్లియర్గా ఆధారాలతో చూపిస్తుంది. హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి లేక్లో మాత్రం ఇందులో క్లియర్గా ఉస్మాన్ కుంట అనే పేరుతో లేక్ ఐడి ఉంది. దానికి సంబంధించినటువంటి క్రెడెస్టల్ మ్యాప్ కూడా ఉంది. కానీ ఇక్కడ ప్రస్తుత చెరువులో పరిస్థితిని చూస్తే ఈ నిర్మాణ సంస్థ ప్రణీత్ అండ్ ప్రణయ్ డెవలపర్కి సంబంధించినటువంటి నిర్మాణ సంస్థ మొత్తం 800 విల్లాలు నిర్మించింది వాళ్ళ స్థలంలో. ఓకే, దీన్ని మనం అంగీకరించవచ్చు. కానీ ఇక్కడ ఈ లేక్ని చూస్తే మనము మొత్తం 8 ఎకరాల్లో ఉన్నటువంటి ఉస్మాన్ కుంట చెరువు అనేది ప్రణీత్ ప్రణవ్ గ్రోవిక్ పార్క్ లేక్, ప్రైవేట్ లేక్ పేరును మార్చేశారు. అందులోకి ఎవరు రాకుండా దాన్ని పూర్తిగా ఆక్రమించేశారు. దీని చుట్టూ ఉన్నటువంటి బఫర్ జోన్ని కూడా పూర్తిగా ఆక్రమించేసిన పరిస్థితి. మనం ఒక్కసారి ఈ మ్యాప్ని క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే 800 విల్లాలు నిర్మించారు. చెరువును పూర్తిగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దత్తత తీసుకున్నారు. దాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అభివృద్ధి చేసి స్థానికంగా ఉండే చెరువు అంటే జనరల్గా ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. కానీ దీన్ని పూర్తిగా ప్రైవేట్ లేక్గా ఈ నిర్మాణ సంస్థ మార్చేసింది. దాన్ని మార్చడమే కాకుండా చుట్టూ బౌండరీ వాల్ నిర్మించింది. అంటే ఎవరూ కూడా అందులోకి వెళ్లకుండా దానికి హద్దులు నిర్ధారించింది. గేటెడ్ కమ్యూనిటీగా దాన్ని పూర్తిగా బౌండరీలు చేసి ఈ చెరువుకు సంబంధించినటువంటి బఫర్ జోన్ని దాదాపు 2 ఎకరాలు కబ్జా చేసి పూర్తిగా 8 విల్లాలను అక్రమంగా నిర్మించినట్లుగా కూడా తేలింది. తాజాగా
జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా ఈ అంశాన్ని లేవనెత్తింది. మాధవరం కృష్ణారావు ఈ అంశంపైన కూడా ఆయన ఘాటుగానే స్పందించిన పరిస్థితి. కానీ ఇక్కడ హైడ్రా కూడా దీనికి సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులతో, రెవెన్యూ అధికారులతో పూర్తిగా దీనిపైన నివేదిక తీసుకుంది. క్షేత్ర స్థాయిలో దీనిపైన సర్వే చేయించింది. ఖచ్చితంగా ఉస్మాన్ కుంట పేరు మార్చడమే కాదు, దాన్ని పూర్తిగా ప్రైవేట్ లేకుగా ఈ నిర్మాణ సంస్థ మార్చేసింది. సో దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే గతంలో కూడా అనేక పర్యావరణానికి సంబంధించిన వేత్తలే కావచ్చు, స్థానిక కుత్బులాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా గతంలో అనేక ఫిర్యాదులు చేశారు. హెచ్ఎండిఏ ద్వారా ఇక్కడ ఆన్లైన్లో కాకుండా అక్రమంగా అనుమతులు పొందినట్లుగా కూడా నిర్ధారణ అయింది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటు ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులతో జాయింట్ ఇన్స్పెక్షన్ చేపిస్తారు. దానికి సంబంధించినటువంటి నివేదిక కూడా అందినట్లుగా కూడా సమాచారం అవుతుంది. 2 ఎకరాల్లో పూర్తిగా 8 విల్లాలను బఫర్ జోన్ FTLలో పూర్తిగా పూడ్చివేయడం, దాని తర్వాత బఫర్ జోన్లో దాదాపు 8 విల్లాలను అక్రమంగా నిర్మించినట్లుగా కూడా గుర్తించారు. లేక్ని ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రైవేట్ లేక్గా మారుస్తూ లేక్ వ్యూ విల్లాస్ పేరుతో కూడా కోట్లాది రూపాయలు దందా చేస్తున్నట్లుగా కూడా హైడ్రా గుర్తించింది. సో దీనిపైన ఇప్పటికే నివేదిక సిద్ధమైన నేపథ్యంలో మొదట ఇందులో మిగతా విల్లాలన్నీ కూడా తమ భూమిలో, తమ సంబంధించినటువంటి భూముల్లో నిర్మించుకున్నారు. దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ఉస్మాన్ కుంట ఆనవాళ్ళు, చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఉస్మాన్ కుంట ఆనవాళ్ళు లేకుండా దాన్ని పూర్తిగా వాళ్ళ పేరు మార్చి, ఎందుకంటే ప్రణీత్ ప్రైవేట్ లేక్గా మార్చి దాంట్లో ఉన్నటువంటి బఫర్ జోన్ను కబ్జా చేసి దాని ఆనవాళ్లే లేకుండా చేశారు. దాన్ని ఆ చెరువుని అభివృద్ధి చేసిన అనంతరం కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళు పూర్తిగా ప్రైవేట్ లేక్గా మార్చుకున్నారు. అందులో ఉన్నటువంటి స్థలాన్ని 2 ఎకరాలను కబ్జా చేశారు. సో దీనిపైన ఇప్పటికే హైడ్రా సీరియస్ అయింది. దీనికి సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ అధికారుల సమన్వయంతో జాయింట్ ఇన్స్పెక్షన్ సర్వే కూడా చేశారు. అందులో 2 ఎకరాలు చెరువుకు సంబంధించినటువంటి బఫర్ జోన్ ఆక్రమణకు గురైనట్లుగా కూడా నిర్ధారించారు. సో మొదట ఇప్పటికే నివేదిక సిద్ధమైన నేపథ్యంలో ఏ క్షణంలో అయినా హైడ్రా ఈ 8 బఫర్ జోన్ ఉన్నటువంటి విల్లాలపైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే దత్తత పేరుతో చెరువులోని అక్రమంగా డెవలప్మెంట్ తీసుకున్నటువంటి నిర్మాణ సంస్థలు వాటి నామరూపాలు లేకుండా చేయడంతో పాటుగా అందులో ఉన్నటువంటి FTL బఫర్ జోన్ని కబ్జా చేసి అందులో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నట్లుగా కూడా ఈ ఉదంతం ఒక సజీవ సాక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. సో గత ప్రభుత్వంలో దాదాపు అనేక చెరువులని బడా నిర్మాణ సంస్థలకు అప్పనంగా దత్తత పేరుతో కట్టబెట్టారు. హెచ్ఎండిఏ ఆన్లైన్లో కాకుండా మాన్యువల్గా అనుమతులు ఇచ్చిన నేపథ్యం కూడా ఈ నిర్మాణ సంస్థల్లో కనిపిస్తుంది. సో అక్రమ అనుమతులు తీసుకోవడంతో పాటుగా దత్తత పేరుతో చెరువును ఆక్రమిస్తున్నటువంటి నిర్మాణ సంస్థలపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. హైడ్రా కూడా తాజాగా ప్రజావాణితో పాటుగా గతంలో కూడా ఈ దత్తత చెరువులపై అనేక ఫిర్యాదులు అందాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ ఉస్మాన్ కుంటాకు ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం ప్రజలకు ఈ చెరువును అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. FTL బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టినటువంటి ప్రణీత్ సంబంధించినటువంటి నిర్మాణ సంస్థ పైన చర్యలు తీసుకుని ఆ చెరువుని ప్రజలందరికీ అందుబాటులోకి తేవడంతో పాటుగా అక్కడ అక్రమంగా నిర్మించినటువంటి 8 విల్లాలపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఒక్కటే కాదు, ఇంకా హైదరాబాద్లో అనేక చెరువులను దత్తత పేరుతో బడా నిర్మాణ సంస్థలు కాజేసినట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. సో పర్యావరణవేత్తలే కావచ్చు, స్థానికులే కావచ్చు, దీనిపైన ఫిర్యాదులు చేస్తే ఖచ్చితంగా మరికొన్ని దత్తత పేరుతో జరిగినటువంటి ఈ కబ్జా ఉదంతాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటికైనా హైడ్రా దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ ఒక్క నిర్మాణ సంస్థే కాదు, దత్తత పేరుతో ఎన్ని చెరువులను నిర్మాణ సంస్థలు, బడా నిర్మాణ సంస్థలు కబ్జా చేస్తున్నాయో వాటన్నిటి భాగోతం కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. మరి తాజాగా ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల జాయింట్ ఇన్స్పెక్షన్ నివేదికలో 2 ఎకరాల పూర్తిగా బఫర్ జోన్ని, ఉస్మాన్ కుంటకు సంబంధించినటువంటి బఫర్ జోన్ని కబ్జా చేసి 8 విల్లాలు నిర్మించిన నేపథ్యంలో త్వరలోనే హైడ్రా ఈ విల్లాలపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దత్తత పేరుతో దోపిడీ చేసి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నటువంటి, చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నటువంటి నిర్మాణ సంస్థలపైన కూడా హైడ్రా చర్యలకు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. మరి చూడాలి, ఇప్పటికైనా హైడ్రా ఈ ప్రణయ్ డెవలపర్స్తో పాటుగా దత్తత పేరుతో దోపిడీ చేసి చెరువులను కాజేసినటువంటి నిర్మాణ సంస్థలపైన ఇలాంటి చర్యలు తీసుకుంటుందని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాగర్. ఇక మేడ్చల్ జిల్లా కుతుబ్లాపూర్ నియోజకవర్గంలో ఉస్మాన్ ఖాన్ కుంట చెరువు ఆక్రమణలపై హైడ్రా విచారణ పూర్తయింది.
పోలీసు రెవెన్యూ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు ఆక్రమణలు అలాగే అక్రమ నిర్మాణ నివేదికను కూడా తయారు చేయడం జరిగింది. ఇక మొత్తంగా దీనికి సంబంధించి త్వరలోనే నివేదికపై చర్యలు తీసుకోబోతున్నారు హైడ్రా అధికారులు. ఇప్పటికే ఏవైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయో ఆ విల్లాస్ పై యాక్షన్ తీసుకునే దిశగా కూడా హైడ్రా అడుగులు వేస్తుంది. మరోవైపు ప్రభుత్వ లేక్ ను ప్రైవేట్ పరం ఏ విధంగా చేసుకున్నారు, దత్తత పేరుతో ఏ విధంగా ప్రైవేటీకరణ చేశారు అన్న దానికి సంబంధించి మొత్తం కూడా హైడ్రా నివేదిక పరిశీలించిన అనంతరం తగిన యాక్షన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది.